డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి మానవత్వం చాటుచుకున్నారు. కుటుంబ పరిస్థితి బాగోలేదని తనకున్న అప్పు తీర్చమని 12 ఏళ్ల బాలుడు ఆయనను కోరాడు. అందుకు సానుకూలంగా స్పందించిన జగ్గారెడ్డి అప్పు మొత్తం తీర్చేందుకు 7,50,000 రూపాయల నగదును ఆ బాలుడికి అందజేశారు. కామారెడ్డి జిల్లా లొంక తండాకు చెందిన వికాస్ నాయక్ నిజామాబాద్ అందుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే 3 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా వికాస్ చూపు కోల్పోయాడు. మరోవైపు తన తండ్రి 2 కిడ్నీలు దెబ్బతిని అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన శస్త్రచికిత్స కోసం చేసిన 7 లక్షల అప్పు చెల్లించడానికి తమకు సాయం చేయాలని వికాస్ జగ్గారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాడు. దానికి జగ్గారెడ్డి డబ్బు మొత్తం చెల్లించి మానవత్వం చాటుకున్నారు. బాబు ఎంత 7.5 లక్షలు జాగ్రత్తగా అప్పు పట్టుకు మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుస్తున్నాయి, నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా అది నీ బ్యాగ్ వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా అందరూ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళొక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిందంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత సర్వ్ ఎత్తలేదు తల్లి. ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్ తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు వికాస్, నా దగ్గర రావాలని నీకేం అనిపించింది? ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రాముంది అని చెప్పినైతే వచ్చింది సార్. నేను ఇస్తారా? నీకేటా తెలిసింది? మళ్ళీ కూడా అది కూడా విన్నావు. అది సరే, వినాయక చవితి కంటే ముందు వచ్చింది. మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు కొండి అన్నది కదా. ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే నేను చెప్పిన నీకు 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో. ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నట్టే నువ్వు ఏదో దీక్ష అన్నావు. అది ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా. పోయిన చోట పోయినావు బిడ్డ, నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యునే పండనుకొని మింగవైనావు బిడ్డ. ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి అలంకపు బయలంగా పోయిరారా అంజన్న. రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొందిపోరా అంజన్న. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. ఎడవబోకు తుడవబోకు నా రాముడా, నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా. ఎడవబోకు తుడవబోకు నా రాముడా, నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడా. ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి, నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి. రాక్షసులెదురైనా రెక్కుకుంటా పోతా, సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా, సడగట్టు రక్కసుల సెట్లతోనే కొడతా. దొంగలవాను నీ పట్లను నరికి వస్తా, చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా. కష్టాలేని ఎదురైనా కన్న తల్లి సీత, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా. నీ కన్నలీలు చూడలేను రామయ్య, నా గుండె సెరువులాయ తండ్రి రామయ్య. జీవనార్తి పెట్టవయ్యా రామయ్య, నేను వెళ్ళిపోతా లంక నగరం రామయ్య. నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య, తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్య. అంజన్నా నువ్వు నా భక్తుడవు కాదు, నా కొడుకుతో సమానము. నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఎది లేదు బిడ్డ. నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప
అంజన్న పోయిన చోట పైరమురా అంజన్న పోయిరారనా ఇక్కడిక అంజన్న పోయిన చోట పైరమురా అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న జై జై హనుమా జయ హో హనుమా. ఇదిగో బాబు ఎంత 7.5 లక్షలు అయినా థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా అప్పు పట్టుకు మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయదని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసుకున్నా, నాకు ఉన్నాయి అప్పులు. విన్నావా? అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. పిల్లేసుకున్నా వేసుకున్నా అది ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ నువ్వు